నీ అవ్వ ఏకరం పోయినా మంచిదేరా, మనం గెలిచిందే కావాలి. ఇజ్జత్కి సవాల్. అరే వాళ్ళు ఓటుకు 2000 వంచుతురట్రా. మనం 5000 అని ఇద్దాంరా బై. మొన్ననే చిట్టెత్తిన, ఎట్లయితే గట్లయితుంది. కాక నా మాట ఇన్రా, గెలుస్తామో లేదో తెలియదు. నువ్వేమో ప్లాట్ అమ్మేసి ఎలక్షన్లకు దిగినవు. ఆయన ఎటమటం అయితే ఆగమైతావు. నా మాట ఇను, ఊకో అని పైసకు తగ్గుతలేరబ్బా. అయితే చాయ్ 8 రూపాయలు, కాఫీ 10 రూపాయలు, సమోసా 8 రూపాయలు, లెమన్ రైస్ 20, నాస్టాకు 35, బువ్వదింటి 80, నీళ్ళ బాటిల్కి 20, చికెన్ బిర్యానీకి 140, మటన్ బిర్యానీ కావాలంటే 150 రూపాయలు. ఇవి హోటళ్ల రేట్లు కాదుల్లా, సర్పంచ్ ఎలక్షన్లకి ఎన్నికల సంఘం ఫిక్స్ చేసిన రేట్లు. పెద్దూరైతే సర్పంచ్ కి 2.5 లక్షలు, చిన్నూరైతే 1,00,000. వార్డు మెంబర్లకు వస్తే 50,000, 30,000. ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దనేది రూలు. ప్రచారం అంటే ఉత్తగానే అవుతుందా మరి? కళాకారులకు ఒక్కొక్కలకు 400, బ్యాండోళ్లకు 500, ఫోటోగ్రాఫర్ కు 1500, వీడియోగ్రాఫర్ కు 1800, రోనాడ్కం చేస్తే 5000, డీజే పెడితే 12,000, ఎల్ఈడి స్క్రీన్ లో సినిమా చూపిస్తామనుకుంటే 9,000, రథం బండి కిరాయికి 2,000. ఇట్లా 44 తీర్ల వస్తువుల రేట్లు ఫైనల్ చేసిండ్రు ఆఫీసర్లు. ఏంది 1,50,000, 2 లక్షలతోటి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతాయి అంటురులే. వాజీవే గా పైకం ఒక్క వార్డులా ఒక గల్లీకి చాలది మరి. అసలు లెక్క మందు కాడ మనీ కాడ ఉంటది. ఓటుకింత పంచుడు, మనిషికో బాటలు ఇచ్చుడు. ఆల్రెడీ జోరుగా నడుస్తూనే ఉన్నాయి సిట్టింగులు. దినం ఓసి తాగేటోళ్ళు కూడా కాస్ట్లీ బ్రాండ్ అడుగుతారా. కాదంటే తువ్వాల దుల్పరిచ్చి అట్రోకు దుంకుడే. ఇక కొందరు సర్పంచ్ పదవే కొనుక్కోవట్రి, నువ్వు అంతిస్తే నేను ఇంతిస్తా అని. ఊరి పెద్ద కావాలని భూమి జాగాలు రాసిస్తున్నోళ్ళు, బేరం పెడుతున్నోళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల ఖర్చు 40 లక్షలు దాటొద్దని రూల్స్ ఉంటే అవసరమైతే 100 కోట్లు పెడతలేరా? వీళ్ళు కూడా అంతే. రూల్స్ చెప్పుడు ఆఫీసర్ల పని, సరే అనుడు మనోళ్ళ పని. పెట్టేది పెట్టుడే, ఇచ్చేది ఇచ్చుడే. ఓట్ల జాతరంటే అట్లనే ఉంటది మళ్ళా.